అడుగు అడుగున ఆయన అవమానాలు పాలు చేసి అడుగు అడుగున ఆయన ఓటమి చెందేలాగా చేసి అడుగు ప్రజల్లో ఆయన అడుగడుగున ఆయన ప్రజల్లో ఆయన పట్ల దుర్భావం కలిగేలాగా చేసిన కుటుంబం పార్టీ ఇవాళ అంబేద్కర్ గారిని నిజంగా గౌరవించింది మేమని చెప్తుంటే అంతకన్నా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉందా మనం అర్థం చేస్తున్నాం. 1956లో మనందరికీ తెలుసు డిసెంబర్ 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శివైక్యం చెందినప్పుడు బాంబే మేయర్ నెహ్రూ గారికి ఉత్తరం రాస్తాడు, అయ్యా అంబేద్కర్ గారు ఇంత మహనీయుడు కదా, మరి ఈయన నివసించిన స్థానం ఢిల్లీలో మనం ఏదో ఒక మెమోరియల్ నిర్మిస్తే బాగుంటుంది అని ఉత్తరం రాస్తే నెహ్రూ గారి లెటర్ రాస్తారు. అందరికి వినిపిస్తుందా? भारत माता की శివైక్యం చెందినప్పుడు అయ్యా ఈ రకంగా ఆయనకి నివసించిన స్థానంలో ఒక మెమోరియల్ నిర్మిస్తే భావి తరాలకు తెలుస్తుంది కదా అంబేద్కర్ గారి నుంచి గొప్పతనం అంటే నెహ్రూ గారు అంటారు, ఈ మెమోరియల్ నిర్మించే పని ఆయన రాతపూర్వకంగా రాశారు, ఈ మెమోరియల్ నిర్మించే పని ప్రభుత్వానికి కాదు, ఇది మన కుటుంబ సభ్యులు చేసుకోవాలి అని. అన్నిటికన్నా దారుణాలు అయితే వారు చనిపోయిన తర్వాత అక్కడ అంత్యక్రియలు అక్కడ చేయడానికి నెహ్రూ ఒప్పుకోలేదు. నెహ్రూ ఒప్పుకోకుండా మీరు ఇలా తీసుకెళ్ళిపోతే బాంబే తీసుకెళ్ళిపోతే అన్నారు. మామూలుగా అటువంటి గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహాన్ని విమానంలో మనం చూస్తున్నాం, ఆ పార్థివ దేహాన్ని విమానంలో పంపిస్తారు. కానీ పంపల, నిరాకరించారు. అప్పుడు నేను అంబేద్కర్ గారి సతీమణి ఆ పార్థివ దేహాన్ని తీసుకొస్తే దానికి మళ్ళీ బిల్లు కూడా పంపించారు. ప్రభుత్వ విమానం తీసుకొచ్చారు, కానీ ప్రభుత్వం మళ్ళీ తర్వాత ఆమెకు బిల్లు పంపించింది. అంబేద్కర్ గారి పార్థివ దేహాన్ని తీసుకెళ్ళావు, ఆ బిల్లు చెల్లించమ్మా అని చెప్పి అంబేద్కర్ గారి సతీమణికి ఆనాటి ప్రభుత్వం ఉత్తరం రాసిందంటే ఎటువంటి కక్ష సాధింపు ధోరణికి ఆనాడు ప్రభుత్వం పాల్పడిందో, ఆ ప్రభుత్వాది నేతగా ఉంటున్న నెహ్రూ పాల్పడ్డారో ఆ కుటుంబం పాల్పడిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అది 1956లో జరిగింది. ఆ రకంగా అవమానపరిచారు. సరే, జీవించినంత కాలం అవమానపరిచారు, మరణానంతరం ఏమన్నా గౌరవించారా? లేదు. ఆయన స్మారకాన్ని నిర్మించే ప్రయత్నం చేయాల, పార్థివ దేహాన్ని ఇంటికి చేసే దాంట్లో సహకారం అందించలా. అది కాకుండా 1955లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా తనంతకు తానే ఈ దేశంలో అత్యున్నత పురస్కారం అని చెప్పిన భారతరత్న అవార్డుని తనంతకు తాను నెహ్రూ గారు తీసుకున్నారు తప్పిస్తే అంబేద్కర్ గారికి ఇవ్వాలి, భారతరత్నకు అర్హుడు కాదనే విషయాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. ఆయన అర్హుడు అనే విషయాన్ని గుర్తించలే, తనంతకు తాను ఇచ్చుకున్నారు. తర్వాత 1970లో మరీ అవమానకర రీతిలో ఏమైందంటే, ఎవరైతే చేతిలోనైతే డాక్టర్ అంబేద్కర్ గారు ఓడిపోయారో, నారాయణ ఎస్ కర్జోల్కర్ అనే చేతిలో ఓడిపోయారో ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఈయన సామాజికవేత్త అని చెప్పి ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి మళ్ళీ ఆ గాయాన్ని కెలికి అంబేద్కర్ గారిని ఆయన సిద్ధాంతాలని విశ్వసించే వాళ్ళ గాయాల్ని కెలుగుతూ మళ్ళీ ఆయనకి అవార్డు ఇచ్చారు. అంబేద్కర్ గారికి ఇవ్వాలనే ఆలోచన చేయాల. 1974లో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తనంతకు తాను భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు. కానీ ఆనాడు కూడా నెహ్రూ గారికి, అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళు చేయలేదు. అంటే నెహ్రూ గారు అదే విధంగా అన్యాయం చేశారు. ఆయన కుమార్తె అయిన ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా ఉంటూ తనకు అవార్డు ఇచ్చుకున్నారు, కానీ నెహ్రూ గారికి, అంబేద్కర్ గారికి ఇవ్వాలని ఆలోచన చేయలేదు. దాని తర్వాత ఇవన్నీ చూస్తే 1990లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రతిపాదన మేరకు ఆనాడు, ఎందుకంటే బీజేపీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు 1990లో కానీ భారతరత్న అవార్డు అంబేద్కర్ కి రాలేదంటే అన్ని సంవత్సరాల పాటు అవార్డు రాకుండా అడ్డుకున్న కుటుంబం ఇవాళ అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారిని ఫలానా వాళ్ళు అగౌరవపరుస్తున్నారన్న విషయాన్ని చెప్తున్నారు. శివానంద్ గారు కూర్చోండి, మా కేజీఎస్ సూపరింటెండెంట్ గారు కూర్చోండి.
పృథ్వీరాజ్ గారు కాస్త చూడండి. వాళ్ళు ఇవాళ అంబేద్కర్ అంతెందుకు పార్లమెంట్ లో మీరు వెళ్తే ఎవరన్నా పార్లమెంట్ మీరు వెళ్ళిన వాళ్ళు చూస్తే పార్లమెంట్ లో అందరి మహనీయుల చిత్రపటాలు ఉంటాయి. కానీ 1990 దాకా మార్చి 31 భారతరత్న అవార్డు ఇస్తే 1990 ఏప్రిల్ 12వ తేదీ అంబేద్కర్ గారి చిత్రపటం పార్లమెంట్ లో పెట్టేదాకా ఆయన ఆనవాళ్లు కూడా ఈ దేశంలో లేకుండా చేయాలనే ప్రయత్నం చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధినేతలుగా ఉంటున్న ఒక కుటుంబం ఆ రకంగా ఆయన్ని ఆనవాళ్లు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసి చిత్రపటం కూడా పార్లమెంట్ లో చిత్రపటం పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. కానీ మేము ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారిని ఆశయాన్ని ఆచరిస్తూ ఆయన విలువల్ని తూచ తప్పకుండా చేస్తున్న ఆయన చూపిన మార్గంలో ముందుకు పోతున్న నాయకత్వం ఇవాళ దేశంలో ఆయన నాయకత్వం ఎలా ఆయన గౌరవించిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 26, 1949లో ఏ రోజు అయితే ఈ రాజ్యాంగం ఆమోదించబడిందో ఆ రోజుని నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. కేవలం దాంతో మాత్రమే వదిలేశారా? ఈ సంవత్సరం ఆయన జన్మదినాన్ని అధికారిక సెలవు దినంగా కూడా ప్రకటించారు. కేవలం వాటిలో మాత్రమే పోయిందా? 5 స్థానాల్లో ఆయన ఎక్కడైతే జన్మించారో, ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే ఆయన దీక్ష తీసుకున్నారో, ఎక్కడైతే ఆయన శివైక్యం చెందారో, ఎక్కడైతే ఆయన అంత్యక్రియలు జరిగాయో 5 ప్రాంతాల్ని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అని చెప్పి ఇండోర్ దగ్గర ఉంటుంది మధ్యప్రదేశ్ లో. ఆయన జన్మించిన స్థానం, ఆయన తండ్రి అక్కడ పనిచేసేవారు. ఆయన జన్మించిన స్థానాన్ని ఇవాళ దాన్ని జన్మభూమిగా ఒక అద్భుతమైన స్మారక స్థూపాన్ని నిర్మించి అంబేద్కర్ గారి ఆశయాలు భావి తరాలకు తెలిసేలాగా చేసింది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరిపోయింది, అక్కడితో అయిందా? ఆయన చదువుకున్నది శిక్షా భూమి, ఆయన చదువుకునేది లండన్ లో. ఆయన ఎక్కడైతే నివసించాడో ఆ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కొని, భారత ప్రభుత్వం కొని దాన్ని కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేసి కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా అంబేద్కర్ గారి గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది. దానికి పేరు పెట్టింది శిక్షా భూమిగా పెట్టారు. నాగ్పూర్ లో ఆయన ఎక్కడైతే బుద్ధిజం తీసుకున్నారో దాన్ని దీక్షా భూమిగా చేసి అక్కడ కూడా ఒక స్మారక స్థూపాన్ని నిర్మించి 3 స్థానాలకి ఇది ఇచ్చారు. ఎక్కడైతే ఆయన మరణించారో ఢిల్లీలో దాన్ని కూడా మహాపరినిర్మాణ్ భూమిగా చూపించి, అంటే శివైక్యం చెందిన భూమిగా చూపించి దాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఎక్కడైతే ఆయన అంత్యక్రియలు జరిగాయో వాటిని ఢిల్లీలో, బాంబేలోని దాదర్ ప్రాంతంలో అక్కడ కూడా దాన్ని చైత్య భూమిగా, అంటే 5 స్థానాల్ని జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్మాణ భూమి, చైత్య భూమి 5 స్థానాలు ఆయన ఎక్కడైతే నివసించాడో, చదువుకున్నాడో, దీక్ష తీసుకున్నాడో, చివరి అంత్యక్రియలు జరిగాయో ఆ ప్రాంతాల గురించి పంచతీర్థాల పేరుతో ఇవాళ ఒక అద్భుతమైన స్మారక స్థూపాలు నిర్మించే పని చేసింది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే అటువంటి వ్యక్తిని పట్టుకొని అంబేద్కర్ గారిని గౌరవించట్లేదు. మీరు చెప్పండి, ఇంతసేపు చెప్పిన మాటల్లో మీకు అర్థమైంది ఏంది? అంబేద్కర్ గారిని అగౌరవపరిచింది ఎవరు? ఏ కుటుంబం? అంబేద్కర్ గారికి సముచిత స్థానం కల్పించి భావి తరాలకు ఆయన గొప్పతనాన్ని, ఆయన వ్యక్తిత్వం తెలియజెప్పే ప్రయత్నం చేసింది ఎవరు? కానీ సమాజంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అడగడుగున చనిపోయిన తర్వాత కూడా అవమానాలు చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇది తీరట్లేదు. తర్వాత ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని ఇవాళ అంబేద్కర్ చరిత్ర వీళ్ళకి ఎవరికైనా తెలుసు? రాహుల్ గాంధీ గారిని అడగండి అంబేద్కర్ చరిత్ర. నిన్ననే చూసే వేళ పేపర్లో నిన్న మొట్టికాయలు వేసింది కోర్టు. ఎందుకు వేసిందంటే ఆయన స్వాతంత్ర సమరయోధులను ఎప్పుడు అవమానపరిచింది. ఎందుకంటే చరిత్ర గురించి వాళ్ళకి తెలియదు, చరిత్రలో వాళ్ళ త్యాగాల గురించి తెలియదు. వీర సావర్కర్